ఓకే, ప్రార్థన. దయచేసి బయట ఉన్నవారు లోపలికి రండి. మనం కూడిక స్టార్ట్ చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ నామంలో యేసు ప్రభువా, ఇంటి యజమానుడు ఈటే జాన్ మోజెస్ గారు మీ పిలుపు తీసుకున్నాడు. ఒకని తల్లి వాళ్ళని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నాడు. జరుగుతున్న ఈ కూడికను మీరు దీవించండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇదిరా బాలరాజు, ఇదిరా 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 నిలబడు, పాటు పాటు పాడు, నిలబడి స్టార్ట్ చేయి. వద్దులే, పాటు పాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి కూడికొని ఉన్నాము సంగా ప్రభు, కూడికొని ఉన్నాము తోడను వేదనను సునాముచు తోడగుని పాద సన్నిధి, కూడికొని ఉన్నాము సంగా ప్రభు, కూడికొని ఉన్నాము. నా ప్రియ భక్తులని గోడి చాటి నిందు ఇచ్చట నుండు మమ్ము వీక్షించి కృపా చేత ఇప్పుడు దీవించుమి. యేసు క్రీస్తు నాథా, కూడికొని ఉన్నాము సంగా ప్రభు, కూడికొని ఉన్నాము. గతకాలమందు నాగాని చేతల చేదు గతి నొంది ఉండగా గనుగొంటివి శత సంఖ్యాగల పాప చేయమివు క్షమించి యతి శాంతి నిడితి ఆత్మా స్వరూప, కూడికొని ఉన్నాము సంగా ప్రభు, కూడికొని ఉన్నాము. నిరాదము నీ ప్రేమ కాలమోలందు నారించి నీ సందిటను చేర్చి పానుగా పాడు. ప్రభు యేసు క్రీస్తు, కూడికొని ఉన్నాము సంగా ప్రభు, కూడికొని ఉన్నాము. అమలుడనగు నన్ను కారించు చూడనుచు నానకులను నమల మార్గము నందు నరుగంగమ
విమలాత్మ దయా చేయు వేగంబు మాతనయ కూడి కొనియున్నాము సంగా ప్రభు కూడి కొనియున్నాము తోడనుండెదననుచు నాముచు దొడ్డగుని పాద సన్నిధి కూడి కొనియున్నాము సంగా ప్రభు కూడి కొనియున్నాము. సహోదరులారా, యోబు గ్రంథం 14వ అధ్యాయము 14-15 వచనాలు చదవగా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 10వ వచనం వరకు. మరణమైన తరువాత నరుల బతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందను. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలిగింది. సహోదరులారా, ఈ దినం ప్రత్యేకమైన కూడిక. ఈ ఇంటి యజమానుడు ఈటే జాన్ మోజెస్ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. జాన్ మోజెస్ గారు అక్కను బట్టి, వారి యొక్క సంతానమును బట్టి మన ప్రభును స్తుతించాలి. సంతోషముతో ఉన్న ఇంటి కంటే దుఃఖముతో ఉన్న ఇంటికి వెళ్ళుట మేలు అని బైబిల్ సెలవిస్తా ఉంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఇక్కడ యోబు ఒక మాట అంటున్నాడు, మృతులైన వారు తిరిగి బ్రతుకుదురా. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయొచ్చు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములోను 2వ అధ్యాయం 1వ వచనములోను మీరు మీ పాపముల చేత మీ దోషముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తునందు మిమ్మును బ్రతికించెను అనే మాట మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 చూస్తే మృతులు ఆయన శబ్దము విని, చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 5:28 గట్టిగా చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చును, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఒక కాలము వచ్చును, దీనికి ఆశ్చర్యపడకుడి, ఆయన శబ్దము విని మృతులు సజీవులుగా లేస్తారు. కనుక జాన్ మోజెస్ గారు ప్రభునందు విశ్వాసం ఉంచి తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనములో
మృతులైన నీవారు బ్రతుకుదురు అని బైబిల్ సెలవిస్తా ఉంది. 26వ అధ్యాయము 19వ వచనం యెషయా గ్రంథం. మృతులైన నీవారు బ్రతుకుదురు. ఆయన ఏంది విశ్వాసం ఉంచినవా బ్రతుకుదురు. కనుక క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి మరణం అనేది నిద్ర వంటిది. నిద్రపోయిన వాడు మరలా లెగుస్తాడు. ఒకవేళ 11 అయినా పండుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో బంధువులు స్నేహితులు వచ్చి రే ఏందో 11 అయినా పండుకుంటున్నావు లేనాడు స్వామి అని చెప్పేసి నిద్రపోయిన వారిని మళ్ళీ ఏం చేస్తారు. కనుక మొదటి తెస్సలోనికల పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలలో చూస్తే యేసు క్రీస్తు వారు మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు ఆయన శబ్దము విని 4వ అధ్యాయము 14వ వచనం మొదటి తెస్సలోనికల యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీదికి మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. బైబిల్ ఆదరించి ఈ మాటల చేత మన ఊళ్ళో సంత జరుగుతుంది ప్రతి సోమవారం. ఆ మధ్యాహ్నం పోయిన కన్నా సంత అంతా కిక్కరించి ఉంటుంది. మన బంధువులు అందరూ కనపడతారు. మేము బాగున్నావా, భోజనం టైంకి వచ్చినావు కదా, పోదురా, లేదక్క తాళం ఇంటికాడ ఉంది, నా దగ్గరే ఉంది, ఇంటికాడ అందరూ ఎదురు చూస్తుంటారు, ఆయన కూడా చెప్పి రాలేదు, సరే ఈసారికి వచ్చినా కలుసుకుందాం లెక్క అంటారు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఆ సంత మళ్ళా ఖాళీ ఎవరు ఉండరు. భూలోకంలో కూడా మనం యాత్రికులము వారి వరుసలను బట్టి ఆయన పిలుచుకోండి. కనుక మీరు ఆదరించుకొనుడి. ఎందుకంటే జాన్ మోజెస్ ఒక లీడర్, పార్టీల కొరకు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. కానీ తన కుటుంబం కొరకు ఏమి సంపాదించుకోలేకపోయాడు. ఇప్పుడు చిన్న చిన్న చోట మోట వాళ్ళంతా సమాజంలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ జాన్ మోజెస్ యొక్క జీవితంలో కట్టెల దెబ్బలు తిన్నారు. ఎందుకంటే మాకన్నా పెద్దవాడు, మేము చూసేవాళ్ళము. ఆయన్ని ఇష్టంగా పెద్ద పుల్లి కొడుక అంటే వాడిని ఎవరు పిలిచేవారు కాదు. పెద్ద పుల్లి కొడుకు ఎవరు అంటే ఎవరు మాకేం తెలుసు అంటున్నారు. అయ్యో ఈయనేనప్ప అని. ఎందుకంటే వాళ్ళ నాయన పేరు పెద్ద పుల్లి అంటే మంచి ఫేమస్ ఆ కాలంలో, అంతా పెద్దలు వాళ్ళంతా. కనుక పార్టీల కొరకు ఎన్నో దెబ్బలు తిన్నారు, కానీ తన కొరకు ఏమి సంపాదించుకోలేకపోయాడు. ఆయన ఇప్పుడు ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. ఎలీషా కాలంలో విధవరాళ్ళు, ఏలియా కాలంలో విధవరాలు ఏలియాను చేర్చుకొని చక్కగా పోషించింది.
ఆమె కుమారుడు ప్రభు యొద్ద చనిపోతే ఏలియా సజీవునిగా మరలా అప్పగించి, అలాగే సునేమురాలు కుమారుడు కూడా ఎలీషా బ్రతికించారు. కనుక జాన్ మోజెస్ ఎడబాసాడే దాన్ని రేపు రెండవ రాకడలో ఆయన మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను తిరిగి లేతును. జాన్ మోజెస్ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడి, కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితి, మన ప్రభుని అంగీకరించామా? మనం ప్రభు కొరకు జీవిస్తున్నామా? యేసు క్రీస్తుకు మన హృదయాన్ని సమర్పించుకున్నాం. అలాగైతే మధ్య ఆకాశంలో ఆ ఇంటి యజమానుని మనం కల్లారా చూడవచ్చు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి చూస్తాం. ఇంటి యజమానుడు జాన్ మోజెస్ గారి పిలుపు తీసుకు అక్కను బట్టి, కుమార్తెను బట్టి, వారి భర్తలు పిల్లలు బట్టి కూడా ముగిస్తారు. అలాగే కుమారుని దీవించి, అలాగే అచ్చన్న గారి కుటుంబ సభ్యులను, యోహాను కుటుంబ సభ్యులను, ఇక్కడ వచ్చిన బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని పెట్టి, అవును నాయనా, క్రైస్తవుడు అనగా నిరీక్షణ కలిగిన వాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాయి. ఇదిగో ఆయన సేవ చేసి మీ అందరికి చేర్చాడు. ఆయన లేని లోటు ఒకటి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. దేవుడి వారి కన్నుల ప్రతి బాష్పబిందు తుడిచివేయను. అయ్యే కుటుంబానికి ఇమానుయేలునిగా, ఒక యజమానునిగా అయినా మీరు తోడుగా ఉండి నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. కొంచెం అట్లే ఉన్నాను. కొంచెం